everyone, I am Dr. Meena, cosmetologist from VLCC. Today we are discussing about hair fall. అంటే జుట్టు రాలడం. నవ్వేడేస్ ఏజ్తో జెండర్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఉన్న కామన్ ప్రాబ్లం జుట్టు రాలిపోవడం. సో ఈ సమస్యతో ప్రతి ఒక్కరూ బాధపడుతూ ఉన్నారు. దానికి రీజన్స్ పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ ఉంటుంది. కొంతమందికి న్యూట్రిషనల్స్ డెఫిషియన్సీ వల్ల అవ్వచ్చు, మరికొంతమందికి ప్రాపర్ షాంపూస్ వాడకపోవడం వల్ల అవ్వచ్చు, పొల్యూషన్ వల్ల అవ్వచ్చు. ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ రీజన్స్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది అన్నమాట. కొంతమందికి ఏంటి అంటే ప్రాపర్ స్లీప్ లేకపోవడం, ల్యాక్ ఆఫ్ స్లీప్, అండ్ తర్వాత సఫిషియెంట్ వాటర్ కూడా తీసుకోకపోవడం వల్ల. సో వీటన్నిటి వల్ల తర్వాత ఇంకా ఏంటి, కొంతమందికి సమ్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పీసీఓడి, థైరాయిడ్ ప్రాబ్లం, ఇలా ప్రాబ్లమ్స్ వల్ల కూడా మనకి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా కూడా మనకి హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఈ హెయిర్ ఫాల్కి మనం ఏంటంటే ఫస్ట్ రూట్ ఆఫ్ కాజ్ తెలుసుకోవాలి. అంటే దేనివల్ల వస్తుంది. సో డయాగ్నోసిస్ అనేది ప్రాపర్గా చేస్తే ట్రీట్మెంట్ అనేది బెటర్గా ఉంటుంది. మెయిన్ డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఏంటి అంటే ఇప్పుడు ప్రాపర్గా ఈ ప్రాబ్లం వల్ల మనకి హెయిర్ ఫాల్ అవుతుంది అని తెలుసుకుంటే దానికి రిలేటెడ్గా మనం అనేది ట్రీట్మెంట్ సజెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు జుట్టు రాలడంకి తగ్గిపోవడానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? మన VLCCలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. చాలామంది సాటిస్ఫైడ్ క్లయింట్స్ కూడా ఉన్నారనమాట. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి మన దగ్గర మాన్యువల్ సెషన్స్ ఉన్నాయి. అండ్ దట్టు PRP సెషన్స్, ప్లాస్మా రిచ్ ప్లేట్లెట్స్, తర్వాత GFC గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయన్నమాట. ఇంకా డర్మా రూలర్స్ కూడా చేసుకోవచ్చు. సో స్టెమ్ సెల్స్తో కూడా మనం ఏంటంటే హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో ఈ ట్రీట్మెంట్స్ అనేది ఇప్పుడు కొంతమందికి ఏంటంటే కొంతమంది ఏంటి ఫోబియా ఉంటుంది. నేను ఇంజెక్షన్స్కి వెళ్ళను, నాకు చాలా భయము అనేసి అనుకున్న వాళ్ళకి ఏంటంటే మనం ఏంటంటే మాన్యువల్ సెషన్స్ అనేవి సజెస్ట్ చేస్తామన్నమాట. కొంతమంది ఏంటంటే ఓకే మేము PRP GFC వెళ్తాము అనే వాళ్ళకి మనం అది సజెస్ట్ చేస్తామన్నమాట. సో ఇండికేషన్స్ ఇది ఎవరు తీసుకోవచ్చు? 18 years అబోవ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా PRP GFC సెషన్స్ తీసుకోవచ్చు. సో PRP GFC అంటున్నారు, ఇవేంటి, డిఫరెన్స్ ఏంటి, దీన్ని ఎలా చేస్తారు అనే ప్రాసెస్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. PRP అంటే ప్లాస్మా రిచ్ ప్లేట్లెట్స్. సో ఈ PRP అనే ట్రీట్మెంట్ని మన ఓన్ బ్లడ్తోని మనకి చేస్తారనమాట. సో ఇదేంటంటే రిక్వైర్మెంట్ని బట్టి 10 ml ఆర్ 20 ml బ్లడ్ని డ్రా చేసి సెంట్రిఫ్యూజ్ చేస్తారు. సెంట్రిఫ్యూజ్ చేసిన తర్వాత వచ్చిన క్లియర్ ప్లేట్లెట్స్ని మన స్కాల్ప్లో క్రౌన్ ఏరియా వరకు ఇంజెక్ట్ చేస్తామన్నమాట. ఆ క్రౌన్ ఏరియా వరకు మనము 1 centimeter డిస్టెన్స్తో ఆ క్రౌన్ ఏరియా మొత్తం మనము ఇంజెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ పార్ట్లో రూట్స్కి ఏమవుతుంది అంటే స్ట్రెంగ్తెన్ అవ్వడానికి, తర్వాత ఏంటంటే ఆ ప్లేట్లెట్స్ వెళ్ళి ఆ రూట్స్ని స్ట్రెంగ్తెన్ చేసి మనకి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తాయి అన్నమాట. సో అలా. సో GFC అంటే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్. PRP మరి ఇది ఎలా చేస్తారు? రిలేటెడ్గా PRPకి రిలేటెడ్గానే ఇది ఉంటుందన్నమాట. కానీ ఇందులో ఏంటంటే మీరు పేరులోనే ఉంది గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్. అడిషనల్గా గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటుందన్నమాట మనకి. సో దీంట్లో ఎండోథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. తర్వాత మనకి హెయిర్ రూట్ డయామీటర్ని, తర్వాత రూట్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి, హెయిర్ డయామీటర్ ఇంక్రీజ్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుందన్నమాట. సో మనకి ఏంటి అని అంటే ఇప్పుడు నవేడేస్ ఏంటంటే GFC అనేది చాలా చాలా అడ్వాన్స్డ్గా పీపుల్లోకి వెళ్ళింది. ప్రతి ఒక్కరికి అవేర్నెస్ వచ్చింది. అంటే ఏది తీసుకుంటే బెస్ట్ అనేది మ్యాక్సిమం అందరికీ ఇప్పుడు ఎవరైనా గూగుల్ చేస్తున్నారు. ప్రతి ఒక్కటి ఏదైనా ఉంటే యూట్యూబ్లో వాట్ ఎవర్ సెర్చ్ చేస్తున్నారు. ఒక మినిమం అవగాహనతో అనేది మనకి పేషెంట్స్ మన దగ్గరికి వస్తూ ఉంటారనమాట. సో ఏంటంటే దానికి రిలేటెడ్గా మనము వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తాము. అండ్ దట్టు ఇంకొకటి ఏంటి అంటే ట్రీట్మెంట్కి వెళ్ళేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి వాళ్ళు ట్రీట్మెంట్కి ఎలిజిబుల్ కారు, ఎలాంటి వాళ్ళకి చేయకూడదు అనేది కూడా మనం తెలుసుకోవాలి అన్నమాట. సో మనకి ఏంటి అంటే ఇప్పుడు మెయిన్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు,
హైపర్టెన్సివ్ క్లయింట్కి, అన్కంట్రోల్ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి, తర్వాత ఎపిలెప్సీ ఉన్న వాళ్ళకి, తర్వాత సమ్ బ్లీడింగ్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి, తర్వాత సోరియాసిస్ క్లయింట్స్కి, ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మనము ట్రీట్మెంట్ అనేది అవాయిడ్ చేయడం చాలా మంచిది. అండ్ దట్టు బిలో 17 years ఉన్న వాళ్ళకి కూడా ఈ ట్రీట్మెంట్ అనేది మనం చేయమన్నమాట. తర్వాత ఇంకొకటి, ఈ జిఎఫ్సి ఎన్ని సెషన్స్ వరకు తీసుకోవచ్చు, పిఆర్పి ఎన్ని సెషన్స్ వరకు తీసుకోవచ్చు, గ్యాప్ అనేది ఎంత ఉండాలి అనే డౌట్ అనేది మీకు వస్తుందన్నమాట. సో దానికి ఏంటి అంటే పిఆర్పి అనేది మినిమం అనేది మనము 6 to 8 సెషన్స్ అనేది ఖచ్చితంగా చెప్తామన్నమాట. ఎందుకు అనంటే ఒక్కొక్కరి బాడీ నేచర్ ఒకలాగా ఉంటుంది, ఒక్కొక్కరి హీలింగ్ కెపాసిటీ, ఒక్కొక్కరి ఇమ్యూన్ కెపాసిటీ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఏంటి అంటే కొంతమంది పీపుల్కి ఏదైనా గాయం అయింది అనుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు కట్ అయింది అనుకోండి, నాకు 3 to 4 daysలో తగ్గిపోతుంది, కొంతమందికి 7 daysలో తగ్గిపోతుంది. సో ఏంటి అంటే ఒక్కొక్కరి ఇమ్యూనిటీ ఒక్కోలాగా ఉంటుంది అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని మనము, సో ఏంటంటే కొంతమందికి 3 sessions వేరియేషన్ తెలుస్తుంది, కొంతమందికి 4 sessions వేరియేషన్ తెలుస్తుంది. మినిమం అయితే 6 to 8 సెషన్స్ అనేది మ్యాండేటరీగా చెప్తాం పిఆర్పి అయితే మనం. సో జిఎఫ్సి మినిమం ఎన్ని సెషన్స్ తీసుకోవచ్చు, ఈజీగా మనం ఏంటంటే 5 sessions. సో ఎందుకు అంటే ఇందులో అడిషనల్గా గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి మనకి పిఆర్పితో కంపేర్ చేస్తే జిఎఫ్సి అనేది ఆల్మోస్ట్ 2 to 3 సెషన్స్ అనేది తక్కువ ఉంటుంది. రిక్వైర్మెంట్ ఇంకా ఏదైనా సమ్ హెల్త్ ఇష్యూస్ ఉంటే కొంచెం లేట్గా రెస్పాండ్ అవుతుంది కాబట్టి రిక్వైర్మెంట్ ఉంటే ఎక్స్టెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. గ్యాప్ సెషన్ టు సెషన్ ఎంత గ్యాప్ పెట్టవచ్చు, ఆల్మోస్ట్ మనకి సెషన్ టు సెషన్ అనేది 21 days to 28 days గ్యాప్ ఉంటే హీలింగ్ ప్రాసెస్ అనేది మంచిగా అవుతుంది. అండ్ మనకి ఏంటంటే ఎలా వర్క్ చేస్తుంది, ఈ గ్యాప్లో హెయిర్ ఎలా వర్క్ చేస్తుంది, సెషన్కి నెక్స్ట్ సెషన్కి ఎంత వేరియేషన్ ఉందనేది కూడా మనం అనేది క్లియర్గా మనకు అర్థమవుతుంది అనమాట. సో అలా అనమాట. సో మనకి గ్యాప్ అనేది ఖచ్చితంగా 21 to 28 days చేసుకోవాలి. ఓకే, మీకు ఇంకొక డౌట్ రావచ్చు, ఇది కంటిన్యూస్గానే చేయించుకుంటూ ఉండాలా? లేదండి. ఇప్పుడు 4 to 5 సెషన్స్ తీసుకున్నారు జిఎఫ్సి ఫర్ ఎగ్జాంపుల్, మీరు 4 to 5 సెషన్స్ తర్వాత మీకు తగ్గింది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అయింది, హెయిర్ డెన్సిటీ పెరిగింది, కొంచెం వాల్యూమైజ్ అయింది అనుకుందాం. సో దాని తర్వాత ఏంటి అంటే నెక్స్ట్ ఏంటంటే ప్రాపర్ షాంపూస్ వాడాలి, ప్రాపర్ మాస్క్ వాడాలి. అండ్ దట్టు ఏంటి మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. డైట్ మెయిన్ ఇంపార్టెంట్. డైట్ మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాము, B12 ఉన్న ఫుడ్ తీసుకోవాలి, అండ్ సెలీనియం ఉన్న ఫుడ్, మెగ్నీషియం ఉన్న ఫుడ్ తీసుకోవాలి, ఐరన్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి, ఇలా అన్నమాట. ఆకుకూరలు బాగా తీసుకోవాలి. సో మెయిన్ ప్రోటీన్ ఫుడ్ కూడా తీసుకోవాలి. ఈ డైట్ అనేది మెయింటైన్ చేసుకుంటూ మెయింటెనెన్స్ సెషన్స్ తీసుకోవచ్చు. అంటే ఆఫ్టర్ సెషన్స్ అయిపోయిన తర్వాత ఒక 2 months 3 months గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ మెయింటెనెన్స్ సెషన్స్ లాగా అప్పుడప్పుడు 2 months once అనేది ఒక సెషన్ అనేది తీసుకోవడం మంచిది. దీనివల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సర్టిఫైడ్ డాక్టర్ దగ్గర చేయించుకోవాలి. మీకు ఏంటంటే ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర అవగాహన లేకుండా తక్కువ ప్రైస్ వస్తుందనేసి అక్కడికి వెళ్ళకుండా సర్టిఫైడ్ డాక్టర్ దగ్గర చేయించుకుంటే, మీకు ఒక నాలెడ్జ్ ఉన్న డాక్టర్ దగ్గర చేయించుకుంటే, ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ దగ్గర చేయించుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో అలా ఉంటుందన్నమాట. హెయిర్ ఫాల్ అనేది ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది మీకు. ఇది మెయింటెనెన్స్ సెషన్స్ అనేది 2 months once అనేది తీసుకుంటే సరిపోతుంది. పిఆర్పి అయినా కూడా అంతే, సెషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీరు ఇలా ఆఫ్టర్ 2 months గ్యాప్ ఇచ్చేసి మీరు చేసుకోవచ్చు. ఇది మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ప్లీజ్ డూ విజిట్ VLCC. థ్యాంక్ యూ.